మీరు ఎప్పుడైనా చిత్తపులిని చూస్తారా రియల్గా? ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి. ఒక జంతువునైనా ఒక మనిషినైనా ఎవరిని ఆడించాలా? ఈ జంతువునైతే ఇతను ఆడిస్తాడు, మనిషి అయితే భగవంతుడు ఆడిస్తాడు. భగవంతుడు అంటే భగవంతుడి కేసులు బాలకృష్ణ కాదు. మనమైతే పందిలా తినే గురకబెట్టి అనుకుంటాం, కానీ పులి అయితే వాకింగ్ చేస్తుంది. మనం వీటితో పోల్చుకుంటాము. దీని పేరు లయన్, ఇది దాని పెళ్ళాం. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎక్కడ ఇంకో లైన్ పూర్తి చేసి హ్యాపీగా ఉంటారేమో అని చెప్పి వెలుగుట్టేసాను అనమాట. మన మనుషులే కాదు, హ్యాపీగా జంతువులు ఉన్నా కూడా చూడలేము. అది నా నేచర్ రా. పక్షులు కూడా రొమాన్స్ చేసుకుంటాయరా. నా బతుకు ఇప్పుడు రొమాన్స్ వచ్చేది. ఇక్కడ తెల్లపులు ఉంది, అది పొనుకునింది. ఇక ఎలుగుబంటుంది, నిద్రపోతుంది. ఏం చేయమంటారా అంటే మేము వచ్చినామో చూడాలా, చూసినప్పుడు మేము రాము అంటున్నాయి. బద్ధకంగా ఉండే ఎందుకే స్నానం చేస్తుందిరా. కానీ నీ స్నానం లేకపోతున్నాయి రోజు. ఇంతమంది ఉంటాను ఎక్స్పెక్ట్ చేయాలా. టికెట్ తీసుకున్నా 50 రూపాయలు పెట్టి. ఇప్పుడు బస్సు ఎక్కాలా. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను తాకి సినిమాగా పుట్టలేదు. ఫస్ట్ టైం నీకు ఖర్చు పోయకుండా సీట్ దొరికింది. ఈ మొత్తం లాంగ్వేజ్ అనుకుంటే కింద ట్యాప్ చేసి చూసేయండి.